Welcome back to our channel. Today our topic is propositions. Propositions daily life లో మనకు తెలియకుండానే యూజ్ చేస్తాం. ఈ ప్రపోజిషన్స్ మనం ప్రతిరోజు మాట్లాడే క్రమంలో మనం యూజ్ చేస్తూనే ఉంటాం. సో వీటి మీద మనకు కొంచెం అవగాహన ఉండి ఇవి మనం నేర్చుకుంటే మనం మాట్లాడేటప్పుడు ఈ వర్డ్స్ యూజ్ చేసి ఇతరులతో ఈజీగా మనం మాట్లాడొచ్చు. అవేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ తో ప్రారంభిద్దాం. వేర్ ఆర్ యు నౌ? ఈ వర్డ్ అందరికీ తెలుసు. సో వేర్ ఆర్ యు నౌ అనగానే మనం ఏదో చెప్తాం. నేను ఐఆమ్ ఎట్ హోమ్ అని చెప్తాం, లేదా ఆఫీస్లో ఉంటే ఐఆమ్ ఎట్ ఆఫీస్ అని చెప్తాం. అట్లా ఇలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ మనం జనరల్ గా వితౌట్ ప్రాక్టీస్ మనం చెప్తా ఉంటాం. కానీ వీటిని మనం డైలీ లైఫ్ లో యూజ్ చేసుకుని చెప్తే అవి కొంచెం మనకి ఎఫెక్టివ్ గా ఉంటాయి. ఈ చిన్న చిన్న వర్డ్స్ ని మనం ప్రతిరోజు మాట్లాడే సంభాషణలో కన్వర్జేషన్స్ లో యూజ్ చేస్తూ ఉంటుంటే మనకి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అది మనకి హ్యాబిట్యుయేట్ అయిపోతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు మనకు తెలియకుండానే ఆ వర్డ్స్ అనేది మన మైండ్ నుంచి బయటకు వస్తాయి. సో వీ కెన్ బిల్డ్ అవర్ కమ్యూనికేషన్, ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్. సో జనరల్ గా వేర్ ఆర్ యు నౌ? ఐఎమ్ ఎట్ హోమ్. ఇంట్లో ఐఎమ్ ఎట్ స్కూల్, పాఠశాలలో. ఎట్ ద బస్ స్టాప్, నియర్ బై బస్ స్టాప్ దగ్గర ఉన్నా. ఎట్ ద బస్ స్టాప్, ఐఎమ్ ఎట్ బస్ స్టాప్. సో ఆన్సర్ ఐఎమ్ ఎట్ ఐఎమ్. ఓకే, అతను ఎక్కడ ఉన్నాడని అడిగాము అనుకోండి, అప్పుడు వేర్ ఇస్ షీ ఆర్ వేర్ ఇస్ హీ? హీ ఈజ్ ఎట్, షీ ఈజ్ ఎట్, అలా చెప్తాం. వేర్ వర్ యు? ఎక్కడ ఉన్నావు? సేమ్, ఐఎమ్ ఇన్ ద రూమ్ ఆర్ ఐ వాజ్ ఇన్ ద రూమ్ ఇస్ పాస్ట్ టెన్స్. ఇన్ ద రూమ్, గదిలో. ఇన్ ద గార్డెన్, తోటలో. వేర్ ఇస్ ఇట్? అది ఎక్కడుంది? ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. ఆన్ ద టేబుల్. సో వేర్ ఇస్ యువర్ ఫోన్? ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. వేర్ ఇస్ యువర్ బుక్? ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్. వేర్ ఇస్ ద లైట్? ఇట్ ఈస్ ఆన్ ద వాల్. గోడ మీద ఉంది. అండర్ ద బెడ్. ఇట్ ఈస్ అండర్ ద బెడ్. అండర్ ద బెడ్, మంచం కింద ఉంది. బిహైండ్ ద డోర్, తలుపు వెనుక ఉంది. వేర్ ఇస్ దట్ బ్యాట్? ఇట్ ఈస్ బిహైండ్ ద డోర్. సో వేర్ ఇస్ యువర్ కార్? ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఇల్లు ముందు ఉంది. బిహైండ్ ద హౌస్, ఇల్లు వెనకాతల ఉంది. వేర్ ఇస్ ద కార్? ఇట్ వాస్ బిట్వీన్, సో మధ్యలో, బిట్వీన్ టూ ట్రీస్. ఇక మనం ఎప్పుడైనా టూ పర్సన్స్ గురించి కానీ టూ థింగ్స్ గురించి మాట్లాడేటప్పుడు బిట్వీన్ యూ కెన్ యూజ్. మోర్ దాన్ టూ యూ కెన్ యూజ్ అమాంగ్. బిట్వీన్ టూ ట్రీస్. నియర్ ద పార్క్. ఇట్ వాజ్ ఇన్ ద నియర్ ద పార్క్. వేర్ ఆర్ దే? దే ఆర్ నియర్ ద పార్క్. దే ఆర్ ఆర్ దే వర్ నియర్ ద పార్క్. నువ్వు ఎలా వచ్చావు? హౌ డిడ్ యూ కమ్ హియర్? హౌ డిడ్ యూ కమ్ హియర్? విత్ మై ఫ్రెండ్స్. I come with my friends. I came with my friends అని చెప్తాం. వితౌట్ ఫియర్. సో మనం మాట్లాడేటప్పుడు భయం లేకుండా మాట్లాడలే. స్పీక్ వితౌట్ ఫియర్. వితౌట్ ఫియర్ యూ కెన్ స్పీక్. వితౌట్ ఫియర్ యూ కెన్ రైట్. యూ స్పీక్ వితౌట్ ఫియర్, అలా అయినా మనం చెప్పొచ్చు. బై బస్. ఐ కేమ్ హియర్ బై బస్. I did it by mistake. I did it by mistake. నాకు తెలియకుండా పొరపాటు జరిగింది. By mistake I had done it. I had done it. For you, నీ కోసం. I bring for you. I take for you. I look for you. I give for you. I keep for you. So అలా మనం యూజ్ చేస్తాం. నీ కోసం. I'm waiting for you, అలా చెప్తాం. For long time.
Kalakalam. I'm waiting for you for a long time. Came from the school. Tell me about for lunch. Before lunch you will come. After lunch you will cross along with river. During the meeting you have to focus. During the meeting you have to listen. So this is where you can use these words in our daily conversation. Okay, if you learn these 25 words, it will help you to better way to communicate with others and keep these words and practice a lot and subscribe my channel for doing more videos. Thank you. Thanks a lot.